రైట్ సమీభాయ్, నేను అడగబోయే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్తాను అని అంటే ఐ స్టార్ట్ మై ఇంటర్వ్యూ. 101% మీరు అడగండి, అడగకుండా ఎందుకు ముందు ఏదో చెప్పేస్తున్నారు. ఇప్పటికి ఎంతమందిని మీరు మతం మార్చారు అని అంటే ఏం చెప్తారు మీరు? నా మతం గురించే నేను తెలుసుకోవాలా. ఎవరైతే ఇస్లాం ధర్మంలో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి, బిడ్డలకు ఏ విధంగా మీరు తెలుగు చదివిస్తున్నారో అదే విధంగా అసలు ఖురాన్ ఏం చెప్తుంది, హదీస్ ఏం చెప్తుంది, అల్లా సుబ్హానహు వ తఆలా అంటే ఎవరు, ముహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగాలేంది, ఇస్లాం ధర్మంలో సర్వమత సమానత్వం గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు, పుట్టిన దేశాన్ని ఏ విధంగా ప్రేమించాలని చెప్పి ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పండి. ఇప్పటికి ఎంతమందిని మీరు మతం మార్చారు? మతం మార్చాల్సిన అవసరమే ఇస్లాం ధర్మంలో ఉన్న ఎవరికి లేదండి. మతం మార్చారా, మార్చలేదా? మార్చలేనండి, నేను మార్చాను కూడా. మార్చే బాధ్యత మీ మీద ఉందా లేదా? మార్చే బాధ్యత మా మీద ఎవరి మీద లేదు. మీ మతాన్ని మీరు గౌరవిస్తారు? ఖచ్చితంగా నా మతాన్ని నేను ఆచరిస్తాను, ఇతరుల మతాలను గౌరవిస్తాను. ఖచ్చితంగా మీరు గౌరవిస్తారు? ఖచ్చితంగా 101% గౌరవిస్తాను. మీరు మతం మార్చే కాన్సెప్ట్ లేదు? మతం మార్చాల్సిన అవసరమే లేదండి. సార్ ఒక మాట వినండి సార్, వస్తు బాగుంటే ఎత్తుక్కుంటూ పోతారు. యధవ హలీం తినడానికి కార్లు వేసుకొని ఓల్డ్ సిటీలో హలీం బాగుంటుందని చెప్పి కుల మతాలకు అతీతంగా క్యూ కడతారు, ఎందుకంటే హలీం టేస్ట్ ఉంటుందని చెప్పి. అలాగే ఇస్లాం ధర్మంలో తీయదనం, ఇస్లాం ధర్మంలో సత్యం, అల్లా మీద నమ్మకం, అల్లానే సర్వ సృష్టికర్త అనే నమ్మే వాళ్లకు మేము పోయి మతం మారమని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వస్తారు. మతం మార్చే కాన్సెప్ట్ లేదు అని అంటున్నారు. 101% లేదు. మరి మతం మారుస్తున్న వాళ్ళని మీరు అడ్డుకుంటారా, అడ్డుకోరా? మతం వాళ్ళు బలవంతంగా మారారా లేదా వాళ్ళు ఏదైతే అల్లా మీద పూర్తి నమ్మకంతో మారారా అనేది మనకు తెలియాలా. అల్లా మీద పూర్తి నమ్మకంతో మారిన వ్యక్తులు ఏదైతే ఉంటారో వాళ్ళకు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట అండి, బలవంతంగా ఎవరైనా మారి ఉన్నారనుకోండి, వాడు బలవంతంగా మారిన తర్వాత వాడికి మళ్ళీ బలం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు, వాడు దాంట్లో ఉండడు. అంతే కదా? అంతే, 101%. సమీ గారు పరమతాన్ని గౌరవిస్తాను అని అన్నారు. అలాగే మత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, ఇస్లాంలో అది లేదు అని మీరు క్లియర్గా బోధిస్తున్నారు. సిరాజ్ గారు చాలా స్పష్టంగా వేదికల మీద వేదాలను చదువుతూ మీ దేవుడు లేడు, బైబుల్ ప్రకారంగా మీకు యేసు ప్రభుల వారు యెహోవాలు దేవుడు కారు, మా ఒక్క దేవుడు మాత్రమే నిజ దేవుడు, మీరు మతం మారండి అని బహిరంగంగా బోధిస్తున్నాడు. దీనికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? నా దేవుడు గొప్ప అని నేను చెప్పుకోవాల్సిందే, మీ దేవుళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి మీరు చెప్పుకోవాల్సిందే, బైబిల్ ప్రకారం వాళ్ళ దేవుడు గొప్పోళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాల్సిందే. అక్కడెక్కడ ప్రాబ్లం రాదు. నా దేవుడు గొప్ప, మీ దేవుడులో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడే కాంట్రవర్సిటీ వస్తుంది. మీరు అద్దం చూసుకొని అబ్బా నేను చాలా అందంగా ఉన్నానని చెప్పి మీ వీపు మీద మీరు కొట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. మీరు వచ్చేసి మీ కెమెరామ్యాన్కో లేదా బయట ఎవరికో పోయేసి నేను అందంగా ఉన్నాను, నువ్వు నీ ముఖం వంకరగా ఉందని చెప్పినప్పుడే కదా వాళ్ళ మీద తగుకొచ్చేది. నా మతం గొప్పదే, అల్లా తప్ప ఆరాధించడానికి ఏగుడు ఎవరు లేరు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. రైట్ సమీ గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం మార్పిడి అనేది తప్పు, మతం అనేది మార్చరాదు అని అన్నారు, చాలా సంతోషం. కానీ సిరాజ్ గారు బహిరంగంగా మతాలు మారుస్తున్నారు అనేదే నా వాదన. సరే, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పుట్టుకతో ఇస్లాంలో పుట్టారా లేదా మీరు కూడా హిందువు గుండి మతం మార్చుకున్నారా? సిరాజ్ గారు లాగానా లేదా మీరు పుట్టుకతోనే ఇస్లాంలో పుట్టారా? మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ముస్లిమ్స్ అండి. ఓకే, పుట్టుకతోనే ముస్లిం. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి ఏ ఉద్దేశం మీద వచ్చారు మీరు? సిగ్నేచర్ స్టూడియోకి ఏ విధంగా వచ్చానంటే ఏ ఉద్దేశంతో వచ్చారు? అదేనండి, మీ ఇంటర్వ్యూ చూసినాను. మీ ఇంటర్వ్యూలో ఎవరెవరిది మీరు ఎవరితో కాంట్రవర్సిటీ మాట్లాడించారో? సిరాజ్తో నేను అతనితో మీరు మాట్లాడించారు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. నాది ప్రశ్న, మీరు మాట మార్చబాకండి. మీకు నాకు జరిగిన అగ్రిమెంట్ ఏంది? మీరు మాట మార్చబాకండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. ఈ పాయింట్ మీరు పక్కన పెట్టండి, అవసరం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. రైట్, చెప్పండి. రైట్ సమీ గారు, మీరు సూటిగా నా మీద బురద జల్లే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే సిరాజ్ గారిని తీసుకొచ్చి బలవంతంగా ప్రశ్నలు అడిగి నేను ఆయన చేత ఇస్లాంనో దేన్నో ప్రలోభ పెట్టి మాట్లాడించాను అని అనుకుంటున్నారు. సూటిగా కదా? 10,000 మంది బోధన చేసేటంటి వక్త అంటారో ప్రవక్త అంటారో నాకైతే తెలియదు, కానీ 10,000 మంది ముంగట సిరాజ్ గారు గుక్క తిప్పకుండా వేదాల గురించి బైబిళ్ళ గురించి బోధించే సిరాజ్ గారు ఏవైతే నా దగ్గరకు వచ్చి మాట్లాడారో ఆ విషయాల మీద స్పష్టంగా మీరు మాట్లాడాలని వచ్చారు, అవునా? ప్రశ్నలు నావి కానీ జవాబులు నావి ఉండవు. ఇప్పుడు మీరు ఉన్నారు,
మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నాను అని అంటే ప్రశ్న నాది, జవాబు మీది. ఇంత ప్రయాసపడి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేస్తాము అని అంటే అది 10 మందికి ఉపయోగపడాలని. నేను నా పక్షాన న్యూట్రల్గానే ప్రశ్నలు అడిగాను, కానీ ఆయనని డ్యామేజ్ చేయాలని వ్యక్తిగతంగా నేనైతే ఏవి అడగలేదు. సిరాజ్ గారితో ఏదైతే మీరు ఇంటర్వ్యూ చేసినారో, మీరు సిరాజ్ గారితో చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, వేరే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళతో మీరు చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, లేదా మీరు హిందువుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కానీ మీ సిగ్నేచర్ స్టూడియో కానీ మనం చూసినప్పుడు నాన్ కాంట్రోసిటీగా మీరు ఉన్నారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ల ముందర మీరు నెల్లూరుకు వచ్చినారు. అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాతో కూడా మీరు ఇంటర్వ్యూ చేసినారు. ఆ రోజు ఆ పరిచయమే. దాని తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా మనం వాట్సాప్లో హలో హాయ్ పెట్టుకునేవాళ్ళం. అంతకు మించి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మనం మెసేజెస్లో అయితే హెల్తీ మెసేజ్లు మనం పెట్టుకునేవాళ్ళం. ఒక మంచి ఆలోచన ఉండి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్న ఒక హిందూ సోదరుడు ఇంత సౌమ్యుడుగా ఉంటాడనే విధంగా మీకు మా గుండెలో ఒక స్థానం ఉండింది. సౌమ్యంగా ఉండి అందరితో బాగా ఉండే మహేందర్ ఏంది ఈ ఇంటర్వ్యూలో ఈ విధంగా అతను ఎందుకు చేశాడు? అతను సబ్జెక్ట్ తెలియక చేశాడా, లేదా మహేందర్ ఏదైనా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడా, లేదా మొత్తం 25 సంవత్సరాల నుంచి నేను ధార్మికంగా మొత్తం నేను వడబోసేసి ఉన్నాను, నేను ఖురాన్లు, బైబిళ్ళు, అదేవిధంగా ఉపనిషత్తులు, ఎదుర్వేగాలు అవి ఎందేందో చెప్పేసి ఇవన్నీ కూడా నేను వడబోసేసి ఉన్నాను, నాకన్నా పెద్ద మేధావి లేదని చెప్పుకునే వ్యక్తి చేత ఒక కామన్ ముస్లిం పర్సన్ ఉంటాడు కదా, ఆ ఫండమెంటల్ ఏదైతే ఉంటాయో బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా, అది కూడా తెలియని వ్యక్తిలాగా అతను మాట్లాడినాడంటే అతను మతిస్థిమితమైన కోల్పోయి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతని మీద మీకు తెలిసిన ఈ నల్ల విద్య జాదుటోణ అంటారు కదా అదైనా చేయించి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతనికి లాలూచి పెట్టి ఉండాలా. అసలు మొట్టమొదటిసారి సిరాజ్ గారు చేసిన బిగ్ కాంట్రవర్సీ ఏంటంటే సున్నతి అనేది మీ దాంట్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. అది చేసుకుంటేనే మొట్టమొదటి ప్రయారిటీ కింద తీసుకొని ఆ తర్వాత నిబంధనలు నియమాలు వర్తిస్తాయి అని అంటారు. అట్లాంటిది అది పెద్ద ప్రాధాన్యమే కాదు, చాలా చిన్న విషయం అన్నట్టుగా చెప్పారు. నిజమేనా? అది సున్నతి అనేది దానికి చాలా చిన్న ప్రాధాన్యతమే ఉంటుందంటారా? తప్పండి అది. ఎందుకంటే ఎప్పుడు దాకా అయితే ఈ సున్నతి చేయించుకోరో, హత్నా అంటారు మన దాంట్లో, తెలుగులో ఒడుగులు అంటారు అనమాట, అది కంపల్సరీ చేయించుకోవాలా. ఇస్లాం ధర్మంలో పాకి అంటే నీట్నెస్, ఆ నీట్నెస్ మా ఈమాన్లో సగం ఈమాన్. ఎప్పుడు దాకైతే అతను సుంతి చేయించుకోడో అతను నమాజ్ చదవడానికి కూడా అతనికి అర్హత ఉండదు. ఇప్పుడు మసీద్లలో హిందూ సోదరులను తీసుకొని వెళ్తే వాళ్ళు వస్తారు, ఆడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మసీద్లో హిందూ సోదరులు వస్తే వాళ్ళ తల మీద టోపీ పెడితే వాళ్ళు ముస్లింలు గారు, లేదా మేము దేవస్థానానికి పోయి బొట్టు పెట్టుకొని, లేదా మేము ప్రసాదం తింటే మేము హిందువులం కాము. కానీ ఇద్దరి మనసులు కలుస్తాయి, ఒక మంచి అట్మాస్ఫియర్ కనబడుతుంది. కాబట్టి మనం హిందూ సోదరులకు పిలిచిన దగ్గర మనం వెళ్తాము. అలాగే మా హిందూ సోదరులు కూడా మా మసీద్లకు దర్గాలకు మేము పిలిస్తే వాళ్ళు వస్తుంటారు. కానీ సిద్ధాంతపరంగా ధార్మికంగా ఇస్లాం ధర్మంలో ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయో వాటిలో ఖత్నా అనేది చాలా ఇది సున్నతే రసూల్ అంటారు. అది చేయించుకుంటేనే అతను ఇస్లాంలో అతను వచ్చినట్లు. సమీ గారు, ఇందాక చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఒక కామన్ సాదా సీదా పౌరుడిని, ఇస్లాం బిడ్డని అని చెప్పారు. మరి సిరాజ్ గారు ఎవరు? సిరాజ్ ఎవరు అంటే ఒక పండితుడు కాదా? మీరు చెప్తున్నారండి. వక్త కాదా? విద్వాంసుడు కాదా? లేకపోతే ఆయన ఎవరు? బోధించే వాళ్ళు గొప్ప ప్రవక్త, లేకపోతే గొప్ప వక్త, గొప్ప పండితుడు అని చెప్తున్నారు ఆయన. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడండి సమీభాయ్. దూద్ కా దూద్, పానీ కా పానీ చేయండి. ఏదైనా సరే సూటిగా స్పష్టంగా చెప్పండి, చాలా క్లియర్గా మాట్లాడండి. అలా కాదండి. అలా ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఉంది, మీరు ఒక మంచి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు అరే మహేందర్ గారు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ చూస్తే బాగుంటుందని చెప్పి సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు ప్రతి సబ్స్క్రైబర్కి ఫోన్ చేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీరు అడగరు కదా. ఆ వీడియో వస్తే చూసుకొని అరే ఈ ఛానల్ బాగుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే సత్తా ధైర్యం ఆ అబ్బాయి దగ్గర ఉంది, ఈ అబ్బాయి ఇంటర్వ్యూస్ మనం చూడొచ్చు, ఈ అబ్బాయికి మనం ఎంటర్టైన్ చేయవచ్చు అని చెప్పి మీరే చెప్తున్నారు. 25 సంవత్సరాల నుంచి అతను చేశాడని చెప్పి. జనరల్గా ఎలాగుంటుందంటే మహేందర్ గారు, వాస్తవాలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒక మహిళ శరీరం అంతా ఒక
మూర్తిలాగా ఒక బంగారు కుందరం బొమ్మలాగా నగలేసుకొని వాళ్ళంతా బట్టలు వేసుకొని బాగా మేకప్ చేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆమె సాయ కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఆమె సాయ కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఒక పిచ్చిది శరీరం మీద బట్టలు లేకుండా రోడ్డు మీద కానీ కూర్చొని ఉంటే గడ్డం టోపీ పెట్టుకున్న ముల్లా కూడా చూస్తాడు, తలకు పిలక పెట్టుకున్న పంతులు కూడా చూస్తాడు, భుజం మీద సిలువ మోసుకొని వచ్చే పాస్టర్ కూడా చూస్తాడు. అంటే చెడుతో కాదు, ఆ మనిషి యొక్క సైకాలజీ ఎలాగుంటుందంటే ఒక మంచి కన్నా కానీ చెడు వైపు సప్పంటి వెళ్తారు. ఒక కాంట్రోసిటీ. నేను వచ్చి క్యా మహేందర్ భాయ్ కైసే హో అని చెప్పి నేను మాట్లాడాను అనుకోండి, అది ఉండదు. లేదా మీరు క్యా సమీ భాయ్ అంటే మాట్లాడామనుకోండి, దాని గురించి డిస్కషన్ ఉండదు. కానీ ఏదో ఒకటి మనం మాట్లాడామనుకోండి, మాట్లాడినప్పుడు అరే ఇదంటారా అని చెప్పి జనాలు చర్చ వస్తుంది. దానికోసమే మనము, మీకు తెలుసో తెలీదో, ఒక 2 years నుంచి మనం కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే టీచర్స్కు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టించి ఒకే మాట చెప్తున్నాం, హిందువులు ఎవరైతే ఉన్నారో మీ ధర్మం గురించి మీ బిడ్డలకు నేర్పించండి. ముస్లింలు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలకు ఖురాన్ నమాజ్ చదవడము, 5 పూట్ల నమాజ్ ఏంది, ఫాస్టింగ్ అంటే ఏంది, ఖురాన్ ఎందుకు చదవాలా, ఖురాన్ ఏంది, మనిషి చచ్చిపోయేదాకా, ప్రపంచంలో చచ్చిపోయిన తర్వాత ప్రళయం దాకా కూడా ఎటువంటి చెడుకి దగ్గర కాకుండా దూరంగా ఉండే గ్రంథం అది, ఏది ఖురాన్ అనేది. అదేవిధంగా మీ దైవ గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా ఒకళ్ళని అవమానపరచండి, ఒకళ్ళని చంపేయండి, ఒకళ్ళని నరికేయండి, వేరే వాళ్ళది లాక్కోండి అని ఏం లేదు. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి చెప్తుంది హిందూ ధర్మం. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. మనకైతే ముస్లింలకైతే ఒకే ఒక జన్మ, రెండో జన్మ మీద మేము ఆధారపడము. కానీ హిందూ మైథాలజీ ప్రకారం 7 జన్మల మీద మీరు ఆధారపడతారు. ఈ జన్మలో కానీ మీ కోరిక కానీ తీరకపోతే నెక్స్ట్ జన్మలో మీరు పుడతారని చెప్పి. అలాగే చెడు చేసినవాడు ఈ జన్మలో ఎవరికైనా కీడు చేసినవాడు వచ్చే జన్మలో పశువుగా పుడతాడని చెప్పి మీ ధర్మాలు కూడా చెప్తున్నాయి. వాటి మీద హిందువులు బాగా భయపడతారు. ఎందుకంటే మేము ఒక అల్లాని ఆరాధిస్తాము, మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో వెళ్తాం కాబట్టి మాకు ఏదైనా భయం ఏదైనా ఉంటే అల్లాతోనే, సరేనా? హిందువులు అలా కాదు, మీరు పోతూ ఉంటారు, ఆ రోడ్డు పక్కన ఒక వినాయక స్వామి గుడి కనబడితే 2 సార్లు ఇలా పట్టుకొని ఇలా కూర్చొని లేస్తారు. మేము అది చేయము. ఎందుకంటే మాకన్నా ఎక్కువ భయము, మాకన్నా ఎక్కువ పాప భీతి హిందువుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉండమని ఏ ధర్మం కూడా చెప్పండి. ఏ ధర్మమైనా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టమని చెప్తే అనవసరంగా, ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలా, మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే మీరు శూన్యంలో నుంచి, ఇసుకలో నుంచి కూడా మీరు నీళ్లు తీసే రకం మీది. మీ ఇంటర్వ్యూస్ నేను చూసినాను. మా జోలికి రానంత వరకు, మనకు ఇబ్బంది పెట్టనంత వరకు ఎవరికి కూడా మనం ఇబ్బంది పెట్టమని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు. అనవసరంగా మీకు ఎవరైనా చంపడానికి వచ్చినారనుకోండి, మీ ఆత్మరక్షణ కోసం మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులోనే చెప్పేసి ఉన్నారు, ఎవరైనా అన్యాయంగా మీకు చంపడానికి వస్తే మీ ఆత్మరక్షణలో ఎదుటి మనిషి చచ్చిపోయినా కానీ పోలీసు వాళ్ళు దాని మీద కేసు పెట్టడానికి లేదు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎదుటి మనిషికి మీరు నష్టపెట్టవచ్చు అని చెప్పి. కాబట్టి ఏ ధర్మం కూడా అన్యాయంగా అనవసరంగా ఎవరికి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది. మా మీద వచ్చినప్పుడు ఎంతవరకు మనం సహనం చేసుకోగలుగుతామో అంతవరకు మనం సహనం చేసుకోవాలా, ఇస్లాం ధర్మం చెప్పేది. దాని తర్వాత దాన్ని నోటితో ఆపే ప్రయత్నం చేయాలా, నోటితో లేదా చేతితో ఆపే ప్రయత్నం చేయాలా. ఈ 2 మనం చేయలేని పరిస్థితుల్లో హిజ్రత్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా. అది మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది. కాబట్టి ఏదైతే మీ ఇంటర్వ్యూలో మనం కొన్ని చూసినామో దాని మీద ఒక రకమైన బ్యాడ్ మెసేజ్ పోతుంది జనాల్లో. ఏందయ్యా ఒక ధార్మిక, మీరు అక్కడ ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చారు, ధార్మిక పండితులు ఈయనంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, రకరకాలుగా ఆయన చేశాడు ఇది చేశాడు అని చెప్పి. అలాగే ఆయన వీడియోస్, ఆయన అట్రాక్షన్ని చూసి కొంతమంది అతనికి ఫాలోయింగ్ ఉండొచ్చు. నాకన్నా బ్రదర్ సిరాజ్కి 1,00,000 రెట్లు ఇస్లాం గురించి తెలుసు అతనికి. నేను 1% అయితే సయ్యద్ సమీ హుసేని అనే అతను 1% అయితే బ్రదర్ సిరాజుర్ రెహమాను 1000% అతను 1,00,000%. నాకన్నా 1,00,000 రెట్లు అతను బాగా తెలిసి ఉండొచ్చు. అంత తెలిసిన వ్యక్తి కూడా తప్పు ఎందుకు చెప్పాడు, అతను కావాలని చెప్పాడా లేదా మీరు కావాలని చెప్పించుకున్నారా అనేది తేల్చడానికి నేను వచ్చింది. రైట్, మీరు అంటుంది ఏంటి, షిరాజ్తో కావాలని నేను చెప్పించాను అనేది మీరు అంటున్నారు.
సిరాజ్ ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా జ్వరం వచ్చింది, నా థ్రాట్ బాగాలేదు అని అంటున్నారు. ఇప్పుడు సూటిగా చెప్పాలంటే మీరు నా మీద బురద జల్లుతున్నారు. మీ వెనకాల ఇప్పుడు నలుగురు వచ్చారు, అలాగే మొన్న సిరాజ్ వెనకాల కూడా 2-3 వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దానికి సాక్ష్యం. ఈరోజు మీరు కూడా ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా వీళ్ళు నలుగురు సాక్ష్యం. ఇక్కడ నేనేదో ఆయన చిన్నపిల్లోడు, ఈ లడ్డు తిను, నీ తర్వాత నీ కళ్ళు తిరుగుతుంది, నేను చెప్పినట్లు చెప్పు అని ఏదో ధూపం ఇచ్చేసి నేను చెప్పమంటే చెప్పే స్థాయి ఆయనది కాదు సమీభాయ్. ఏదన్నున్నా నా మీద బురద చల్లటం బాగుంది, నేను తూడ్చుకోవటం బాగుంది, కానీ బట్ వాస్తవానికి జరిగినది ఏంటో స్పష్టంగా తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఉండండి. నాది ప్రశ్న, మీది జవాబు. ఓకే, అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. రైట్ సమీభాయ్. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదేమైనా మీ వాళ్లకు మీరే వకాలత్ ఇచ్చుకున్నట్టుంది తప్పితే కానీ ఎక్కడ కూడా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా అయితే కనపడట్లేదు. దయచేసి నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఆయన అడిగిన విషయం ఏంటంటే, సున్నతి అనేది ఆయనకు ఎందుకు వర్తిస్తుంది ఆ ప్రశ్న అంటే, బేసిక్గా ఒక తెలుగు ఆయన ఒక హిందుత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇస్లాంలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రకమైన సున్నతి చేసుకుంటారు అని కామన్. నా ఫ్రెండ్స్, మీరు కూడా నా ఫ్రెండే, ఇది చాలా చిన్న విషయం. ఆ విషయాన్ని నేను అడగటంలో తప్పే లేదు. ఒక బైబుల్ చదువుకున్న సోదరుడు బాప్తిసం ఏ రకంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? హిందువుగున్నా ముస్లింగున్నా ఎవరైనా సరే క్రిస్టియానిటీని పుచ్చుకున్నప్పుడు బాప్తిసం తీసుకొనే మతాన్ని మార్చుకుంటారు. ఆ రకంగా నేను అడగటం అనేది జరిగింది. అది స్పష్టమా కాదా? సున్నతి అనేది నిజంగా అంత ప్రాధాన్యత సందర్శించుకున్న ప్రశ్ననే. మీరేమంటారు అసలు సున్నతి గురించి అడిగితే? డైవర్ట్ కాకుండానే చెప్తున్నానండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, సరేనా? మీ ఇల్లు కూడా ఎక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంది. ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న, న్యూ సిటీ ఏరియాలో ఉన్న, ఏడైనా కానివ్వండి, మనం భారతదేశంలో ఉన్నాము. చిన్న పల్లెటూరు, 500-600 ఇల్లులు ఉండే పల్లెటూరులో అయినా కానీ 2-3 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. అక్కడ ముస్లింలతో సంబంధాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ముస్లిం అన్నోడు ఖత్నా చేయించుకుంటాడు అనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఇప్పుడు చాలా బ్యాలెన్స్గా, చాలా లాజిక్గా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకో మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కానీ మీరు బిజినెస్ వైపు ఇటు వచ్చేసినట్లున్నారు. భగవంతుడు మంచి నాలెడ్జ్ ఇచ్చి ఉన్నారు మహేందర్ గారు మీకు. మీరు అతనికి ఏమని అడగాలంటే, ముస్లింలు ఖత్నా ఎందుకు చేయించుకుంటారని మీరు అడగకూడదు. మీరు మతం మారారు కదా, మీరు ఏదో పేరు చెప్పారు కదా అతనిది, శివరామరాజు నుంచి మీరు బ్రదర్ సిరాజ్ అయినారు కదా. బ్రదర్ సిరాజ్ అయినప్పుడు మీరు ఖత్నా చేయించుకున్నారా లేదా అని అతనికి అడిగి ఉండాలా మీరు.